హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మీకు లాస్ట్ షార్ట్ బ్లాగ్ లో చెప్పా కదా కొర్నగఢ్ స్టోరీ ఫుల్ బ్లాగ్ లో చెప్తానని. పదండి మరి ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ మా జిషాన్ అయితే డ్రాయింగ్ కాంపిటీషన్ కి డ్రాప్, అక్కడ నుంచి మేమైతే కొర్నగఢ్ కి స్టార్ట్ అయ్యాము. మిడ్నాపూర్ కి నియర్లీ 12 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ కొర్నగఢ్. సుమారు 500 సంవత్సరాల పురాతనమైన టెంపుల్ ఇది. బెంగాల్ లోని ప్రతి చిన్న విలేజ్ లో ఒక హిస్టరీ అయితే దాగి ఉంటుంది. ప్రజలు చెప్తున్నారు రాజా మహావీర్ సింగ్ ఈ కోటతో కలిపి మందిరాన్ని కట్టారని. ఇక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయి. వీటిలో మహామాయ ఆలయం, దండేశ్వర ఆలయం లాటరేట్ రాళ్లతో కట్టించారంట. ఇప్పటికి కూడా దేశ నలుమూల నుంచి ఈ దేవాలయాన్ని దర్శించడానికి ప్రజలైతే వస్తుంటారు. వందల ఏళ్ల చరిత్రను దాచుకున్న ఈ ఆలయం గురించి తెలుసా? తెలిసైతే కమెంట్ చేసి చెప్పండి. ఇదే కొర్నగఢ్ మహామాయ దేవాలయం. కొర్నగఢ్ కొంతకాలం పాటు మిడ్నాపూర్ రాజకుటుంబానికి నివాసంగా ఉండేదంట. 1799లోని చోవర్ తిరుగుబాటుదారులు దాన్ని స్వాధీనం చేశారంట. ఆ సమయంలో రాణి శిరోమణి ఆ కోటను పాలించేవారంట. చోవర్ పేరుతో ప్రసిద్ధి చెందిన సాయుధ రైత ఉద్యమం బ్రిటిష్ వలస రాజ్యాల పాలన వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో నెట్టింది. 1760 సంవత్సరంలో చోవర్ల తిరుగుబాటు ఉద్రిక మిడ్నాపూర్ నగరంలోకి వ్యాపించిందంట. ఇంకా మేమిద్దరం అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. బయట ఉన్న షాపుల్లోని కొబ్బరికాయ, పువ్వులు, దీపాన్ని తీసుకొని ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ షాప్ వాళ్ళు కొత్త వాళ్ళని చూస్తే చాలు ఎలా వీళ్ళని దోచేయాలని చూస్తారు కదా. సో మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఎంట్రన్స్ లోనే గుడి హిస్టరీని అయితే రాసున్నారు 3 లాంగ్వేజెస్ లోన, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ. ఇక్కడ ఒక చిన్న పాప పూలమాలను తయారు చేసి అమ్ముతుంది. ఈ ఆలయంలో అడుగు పెట్టగానే ఒక తెలియని ప్రశాంతత. ఇదే కొర్నగఢ్ మహామాయ అమ్మవారి మహిమ. మా హస్బెండ్ అయితే ఈ కాయల్ని చూసి ఈ చెట్టుని ఎక్కడో చూసినట్టుంది అని అనుకుంటూ ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళిపోతున్నా. చరిత్ర, భక్తి, ఆధ్యాత్మికత మూడు ఒక చోట కలిసిన పవిత్ర స్థలం కొర్నగఢ్. నాకు ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ కి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రశాంతంగా దర్శనం కూడా చేసుకుంటా. ఇదేనండి దండేశ్వర ఆలయం. 8 అడుగుల లోతులోన లింగం అయితే ఉంటుందంట. ఇంకా లేట్ చేయకుండా ఈ గుడిని మీకు చూపించేస్తాను పదండి. సాధారణమైన ఆలయం కాదు, చరిత్రను, భక్తిని తనలో దాచుకున్న కొర్నగఢ్ మహామాయ అమ్మవారి పుణ్యక్షేత్రం. ఇదేనండి 8 అడుగుల లోతులో ఉన్న లింగము. నాకైతే క్లియర్ గా కనిపించలేదు, బట్ నేను మీకు చూపించేస్తాను. వాటరే కనిపిస్తున్నాయి. నేనైతే మంచిగా దేవుడిని ప్రార్థించుకొని బయటకైతే వచ్చేసా. ఇంకా స్టోరీలోకి వెళ్ళి మిడ్నాపూర్ జిల్లా మరియు దాని పశ్చిమ, ఉత్తర, దక్షిణ భాగాల్లో అటవీ భూములు, జంగల్ మహల్ ప్రాంతంలో నివసించే తెగలను చోవర్ అని పిలుస్తారు. ప్రభుత్వానికి చోవర్ అనే పదం క్రమంగా క్రూరత్వం మరియు నిర్దాక్షిణ్యతకు పర్యాపదంగా మారింది. ఇక్కడ ఉన్న త్రిశూలానికి ప్రజలు వాళ్ళ కోరికలను తీర్చాలని ఎర్రగుడ్డను కట్టి దేవుడిని అయితే మొక్కుంటారు. ఇంకా మేమైతే మహామాయ టెంపుల్ లోపలికి వెళ్లి పూజారి గురించి వెయిట్ చేస్తున్నాము. ఆయన మా పూజ చేస్తారని. ఇక్కడ పూజ స్టార్ట్ అయ్యే లోపు ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా. మిడ్నాపూర్ లో 1760 సంవత్సరంలో బ్రిటిష్ వారు అధికారం సంపాదించిన తర్వాత ప్రభుత్వ చోవర్ల పన్ను రహిత పైకాన్ అంటే సైనిక సేవకు బదులుగా ఇచ్చే భూములను స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు జీవనాధారం కోల్పోయిన చోవర్లు 1790 మరియు 1799, 1800 సంవత్సరంలో ఆయుధ తిరుగుబాటుని ప్రారంభించారు. 1800 సంవత్సరంలో మాధవ్ సింగ్ నాయకత్వంలో మిడ్నాపూర్ లో పలు ప్రదేశాల్లో చోవర్లు దాడి చేశారు. కొర్నగఢ్ కోట శిథిలాలు వలస రాజ్యాల అధికారానికి వ్యతిరేక పురాతన రైతు తిరుగుబాటుకు అత్యంత అరుదైన సాక్ష్యంగా నిలిచింది. ఇంకా ఇదేనండి స్టోరీ అయితే. ఇంకా పంతులు గారు అయితే పూజ కంప్లీట్ చేశారు. ఆయన ఏం చేశారో మాకే అర్థం కాలేదు. ఒక మంత్రం కూడా వినిపించలేదు. ఇంకా గుడి నుంచి బయటికి రాగానే చంపంగి పూలు కనిపించాయి. చూస్తుంటే నా మనసు అయితే నిండిపోతుంది. నాకు ఆ పూ స్మెల్ అన్న, ఆ పువ్వులన్నా చాలా ఇష్టం. వైట్, క్రీమిష్, ఆరెంజ్ 2 రకాలైతే ఇక్కడ ఉన్నాయి. విత్తనాలని ఏవో గింజలు అనుకున్నా, బట్ ఇవి చంపంగి పువ్వు విత్తనాలని చూడగానే ఇప్పుడు అనిపించింది. నిండుగా ఈ విత్తనాలే ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూసా. టెంపుల్ ఎంట్రీలో మా హస్బెండ్ వీటినే చెక్ చేస్తుందరు. తులసి కోటకి మంచిగా దండం పెట్టుకొని ఇంకా పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా వెళ్ళిపోయాము. బెంగాల్లో ఉన్న తెలుగు వాళ్ళు ఎప్పుడైనా ఈ టెంపుల్ కి విజిట్ చేసి ఉంటే కమెంట్ చేసి నాకు చెప్పేయండి. అక్కడే కొంతసేపు అయితే టైం స్పెండ్ చేసాము. మంచిగా ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. చాలా పీస్ఫుల్ గా, హ్యాపీగా అయితే ఉన్నాం. చాలా రోజుల తర్వాత ఒక హిస్టారికల్ ప్లేస్ ఒక మంచి టెంపుల్ ని విజిట్ చేశానని ఫీలింగ్ అయితే ఉంది. పొట్టలో ఎలకలు పరిగెడుతున్నాయని బయటకైతే వచ్చేసాం. ఇంకా ఆకలి వేస్తుందని ఇక్కడ షాప్ లో ఏమున్నాయని
చూస్తే ఒక ఆలు చాపే కనిపించింది. మా హస్బెండ్ అయితే వేడివేడిగా ఆలు చాపును ముడి తీసుకున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఆకు పేరు హెలెన్ చాక్ అంట. దీంతో బజ్జీ అయితే చాలా బాగుంది. బట్ కూరలా వండితే చాలా చేదుగా ఉంటుందంట. వేడివేడి ఆలు చాప్ తింటుంటే నాకైతే నోరు కాలిపోయింది. ఇంకా నేను టిఫిన్ చేయలేదు. హస్బెండ్ కి అయితే చాలా బాగా నచ్చింది. ఏదైనా నచ్చితే చాలు తెగ లొట్టలేసుకొని తినేస్తా. అదే ఇంట్లో ఎలా ఉంది అని అడిగితే సమాధానమే నేనైతే ఈ హెలెన్ చాక్ ని అయితే ట్రై చేశాను. ఇంకా నేను ఆ బజ్జీని తినేసి బయటకు వచ్చేసాను. బయటికి రాగానే ఇక్కడ ఒక అబ్బాయి అయితే తన మేకని పట్టుకొని తిను తిను అంటూ ఒక ఆకుని పెట్టి అది తినడం లేదు. బెంగాలీలో చెప్తున్నాడు తిను తిను అని. ఏదోలా తినిపించాడు. ఇంత క్యూట్ గా తినిపిస్తుంటే నాకైతే క్యాప్చర్ చేయాలనిపించింది. ఇంకా అక్కడ నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇప్పుడు మేము జిషాని పికప్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. కార్ లో మ్యూజిక్ వింటూ ట్రావెల్ చేయడం ఎంత మందికి ఇష్టం కమెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ట్రావెలింగ్ లో మ్యూజిక్ ఉంటే ఆ ట్రావెలింగ్ ఎప్పుడు అయిపోతుందో మనకే తెలియదే. ఇంకా మా హస్బెండ్ అయితే చాలా సీరియస్ గా ఉంటారు. కొద్దిగా కూడా డిస్టర్బ్ చేశాను అనుకో అయిపోయా అంతే. ఫేస్ చూసారా ఎలా పెట్టున్నారు. హస్బెండ్ ని తప్ప ఇంకెవరిని మనం ఇలా ఇరిటేట్ అయితే చేయలేం కదా. సో మన రైట్స్ ని మనం యూజ్ చేసుకోవాలి కదా. ఇంకా మీరందరూ నా వీడియో చూసి ఈ కొర్నగాడ్ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే ఎస్ అని, నచ్చకపోతే నో అని కమెంట్ చేసి చెప్పేయండి. ఇంకా అక్కడ నుంచి మేమైతే జిషాని తీసుకోవడానికి వెళ్ళిపోయాం. మధ్యలో కొంతసేపు వర్షం అయితే పడింది. పాపని పికప్ చేసుకొని లంచ్ చేసి ఇంకా మేము కలయకుండా అయితే వెళ్ళిపోయాం. సరే మరి ఉంటా, బాయ్.